ఒక ఆలయంలో దేవతను దర్శించుకోవాలంటే ముందుగా ఎర్ర మిరపకాయలు తీసుకెళ్లాలి. ఆ మిరపకాయలను దేవతకు నైవేద్యంగా కాదు, ఒక ప్రత్యేక రాయిపై నూరి పూయాలి. అలా చేస్తే మీకు అన్యాయం చేసిన వ్యక్తికి 90 రోజుల్లో శిక్ష పడుతుందట. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా, సాక్ష్యాలు లేక, న్యాయం జరగకపోయినా ఈ దేవత ముందు మొక్కుకుంటే నిజం బయటపడుతుందని లక్షలాది మంది నమ్ముతారు. అంతేకాదు, ఈ అమ్మవారి గర్భగుడిలో నిలబడి ఉండరు, కూర్చొని కూడా ఉండరు. ఏకంగా 15 అడుగుల పొడవుతో శ్మశానంలో శయనించిన రూపంలో దర్శనమిస్తారు. ఇది తమిళనాడులోని పొల్లాచి సమీపంలోని అనైమలై మాసాని అమ్మన్ ఆలయం. అసలు ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యమేమిటి? మిరప పేస్టుకు న్యాయానికి ఉన్న సంబంధం ఏమిటి? మరి 90 రోజుల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎలా వచ్చింది? ఈ అద్భుతమైన కథను తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు తోటలో ఉన్న మామిడి పండ్లు ఎవరూ తాకకూడదని కఠినమైన ఆజ్ఞ ఉండేది. ఒకరోజు పేద కుటుంబానికి చెందిన ఓ యువతి నదిలో స్నానం చేస్తుండగా నీటిలో కొట్టుకువచ్చిన ఒక మామిడి పండుని తీసుకుని తిన్నది. ఆ పండు రాజు తోటదేదని తెలుసుకున్న సైనికులు ఆమెను రాజు ముందు తీసుకెళ్లారు. ఎలాంటి విచారణ చేయకుండా, ఆమె తప్పు చేయలేదని వినకుండానే రాజు మరణశిక్ష విధించాడు. ఆ అమాయకురాలిని శ్మశానంలో ఖననం చేశారు. ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై ఆమె సమాధి వద్ద మట్టి విగ్రహాన్ని తయారు చేసి పూజించడం ప్రారంభించారు. కొద్ది రోజులకే రాజ్యం మీద వరుస కష్టాలు, వ్యాధులు, కరువు వచ్చాయని చెప్తారు. అప్పుడు ప్రజలకు అర్థమైంది, అన్యాయంగా చంపబడిన ఆ యువతి సాధారణ మనిషి కాదని, దైవశక్తిగా మారిందని. ఆమెనే నేడు మాసాని అమ్మన్గా కొలుస్తారు. భారతదేశంలోని చాలా ఆలయాల్లో దేవతలు నిలబడి లేదా ఆసీనంగా ఉంటారు. కానీ మాసాని అమ్మన్ మాత్రం దాదాపు 15 అడుగుల పొడవుతో శయన ముద్రలో కనిపిస్తారు. దీనికి 2 విశ్వాసాలున్నాయి. మొదటిది, ఆమె శ్మశానంలో సమాధి చేయబడిన స్థితినే గుర్తుగా ఈ రూపాన్ని ఏర్పరిచారు. రెండవది, అమ్మవారు విశ్వమంతా వ్యాపించి భక్తులకు కాపాడుతున్నారని సూచించే శయన రూపమని. అందుకే ఈ ఆలయం భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన దేవాలయాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందినది నీతికల్ అనే పవిత్ర రాయి. దీనిని న్యాయ రాయి అని కూడా పిలుస్తారు. ఎవరికైనా అన్యాయం జరిగితే, మోసం జరిగితే, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, కోర్టు కేసులు, వ్యాపార మోసాలు, ఇలాంటి బాధలు ఉన్నవారు ఎర్ర మిరపకాయలను తీసుకువచ్చి ఈ రాయిపై నూరి పేస్ట్గా చేసి పూస్తారు. తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం 90 రోజుల్లో నిజం బయటపడి న్యాయం జరుగుతుందని నమ్ముతారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కాదు. అయితే ఇది ఆలయానికి సంబంధించిన బలమైన స్థానిక విశ్వాసం. మిరపకాయల కారం అబద్ధం చెప్పిన వారికి, అన్యాయం చేసిన వారికి కలిగే మనోవేదనకు ప్రతీకగా భావిస్తారు. అమ్మవారి దృష్టిలో నిజం చెప్పిన వారికి భయం ఉండదు. తప్పు చేసిన వారే తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారని విశ్వాసం. అందుకే మిరప పేస్ట్ న్యాయం కోసం చేసే ప్రతీకాత్మక ప్రార్థనగా మారింది. తమకు న్యాయం జరిగిందని భావించిన భక్తులు మళ్లీ ఆలయానికి వచ్చి పాలు, కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తారు. కొంతమంది నూనె అభిషేకం చేయిస్తారు. మరికొంతమంది అన్నదానం నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా అనైమలై పొల్లాచి సమీపంలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. న్యాయం కోసం, కుటుంబ శాంతి కోసం, శత్రుబాధల నివారణ కోసం ఈ అమ్మవారిని ప్రార్థిస్తారు. శ్మశానంలో శయనించిన దేవత మిరపకాయలతో న్యాయం కోరే సాంప్రదాయం 90 రోజుల్లో వెలుగులోకి వస్తుందనే విశ్వాసం. ఇవి మాసాని అమ్మన్ ఆలయాన్ని భారతదేశంలోని అత్యంత రహస్యమైన, విశేషమైన దేవాలయాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఇది అద్భుతమా, లేక ఆధ్యాత్మిక శక్తియా, లేదా భక్తుల అచంచల విశ్వాసమా? ఆ నిర్ణయం మీదే. ఇలాంటి భారతదేశంలోని మరిన్ని రహస్యమైన దేవాలయాల కథల కోసం NIF మిస్టరీ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.